తమ్నైల్ చూసారా? మీకు అందరికీ అర్థమైంటుంది మనం దేని గురించి మాట్లాడబడుతున్నాం. ఎస్, వైఎస్ఆర్సీపీ యొక్క పరిస్థితి అది ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్లో ఉంది అనేది మనం ఈరోజు విశ్లేషించబోతున్నాం. జగన్ జైల్లో పెట్టినప్పుడు ఉన్న నమ్మకం, ప్రతిపక్షంలో ఉన్న అప్పటి ధైర్యం ఇప్పుడు ఎందుకు కనబడట్లేదు? ఒక్క ఓటమి కేడర్ని మార్చిందా? వాళ్ళని నడిపిస్తున్న నాయకులు ఎందుకు సర్దుమణిగారు? ఎందుకు పక్కచూపులు చూస్తున్నారు? జగన్ అంటే నమ్మకం తగ్గిందా? పార్టీ కోలుకోవడం సాధ్యం కాదా? వైఎస్ఆర్సీపీ అనే పార్టీకి ఇది దాని యొక్క ప్రయాణంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితి అని చెప్పాలి. దీన్ని ఎలా ఫేస్ చేస్తారనేది $1 మిలియన్ క్వశ్చన్. ఇది ఎలా విశ్లేషించవచ్చు అంటే 5 విభాగాలుగా విశ్లేషించవచ్చు. దాంట్లో మొదటిది, మీరు కనుక టీడీపీ 2019 ఎలక్షన్లో ఓడినప్పుడు సిబిఎన్ గారు నేర్చుకున్న పాఠం అతనికి ప్రజలకి ఉన్న గ్యాప్ని అర్థం చేసుకొని నేను మారాను అని తనని తాను ప్రతి పార్టీ వర్కర్కి ఒక భరోసా ఇచ్చారు. మరియు అతను పాదయాత్ర చేయలేదు. బట్ పోస్ట్ కోవిడ్ తర్వాత అతను తరచూ ప్రజల మధ్య ఉన్నారు. అతనే కాదు, ద్వితీయ మరియు చిట్ట చివరి నాయకుడి వరకు పార్టీకి బలంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో అదే లోపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు 2024 ఎలక్షన్స్ అయ్యి ఆల్మోస్ట్ 2 to 3 months అవుతుంది. ఓకే, పార్టీ నుంచి కానీ పార్టీ అధినేత నుంచి కానీ క్లియర్గా ఒక మెసేజ్ అనేది పార్టీ కేడర్కి ఇప్పటివరకు చేరలేదు. పార్టీలో ఆ నిశ్చేదం, ఓకే, ఏదైతే ఆ స్పేస్ అనేది ఉందో, ఓకే, శూన్యం అంటారు కదా తెలుగులో, ఆ శూన్యాన్ని ఇంకా ఎవరు ఫీల్ చేయలేకపోతున్నారు, ఆ భరోసా అనేది ఇవ్వలేకపోతున్నారు. రెండవ పాయింట్, పార్టీ అండ్ పార్టీ మీడియా ఈవీఎంల గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, ఈ ఈవీఎంల గురించి ఫోకస్ చేయడంలో నాకైతే కనుక ఎటువంటి ఒపీనియన్ లేదు. ఓకే, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎలక్షన్స్ జరిగి 2-3 నెలలు అయిపోయింది. అక్కడ ఎన్నిక కాపాడ్డారు, వాళ్ళ అధికారం కూడా చేపట్టేశారు. మీకు నమ్మకం ఉంటే ఈవీఎం ట్యాంపర్ జరిగింది అనేసి, ఈసీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, దానిపై మీరు పోరాటం చేస్తున్నారు, మంచిదే, చేయండి. కానీ ఈసీ లాంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీతో మీరు పోరాటం చేసినప్పుడు ఆ యొక్క ప్రాసెస్ ఎంత లాంగ్ డ్యూరేషన్ అనేది మీరు ఒక్కసారి తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క పాయింట్ని పదే చర్చల్లో పెట్టి డిబేట్లు చేసి సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసి చేస్తున్నట్లయితే కనుక ఇది ప్రాపర్ దిశగా నిర్దేశంగా పార్టీకి కేడర్కి ఒక సంకేతంగా పోదు, అది తప్పుడు సంకేతంగా పోతుంది. వాళ్ళు ఈ యొక్క పాయింట్ పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ మిగతా చాలా సెన్సిటివ్ విషయాల గురించి వదిలేస్తున్నారని నా నమ్మకం. ఒకవైపు మీరు అధికార పార్టీని చూసుకున్నట్లయితే కనుక వాటి యొక్క మీడియా బలం గురించి అందరికీ తెలిసిందే. వాళ్ళు ఎంత గట్టిగా వాళ్ళ యొక్క వాయిస్ని తీసుకెళ్తారనేది మనం 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అనే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా వాళ్ళకి నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేశారు, వాళ్ళ యొక్క నెరేటివ్ థింకింగ్ అనేది ఎలా స్ప్రెడ్ చేశారు. కొన్ని విషయాలు నెగిటివిటీ ఉండొచ్చు, కొన్ని విషయాలు అనేది గవర్నమెంట్ చేసిన తప్పుని ఎత్తి చూపారు. అది ఎంత బలంగా తీసుకెళ్లారనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 3, పార్టీ కేడర్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, సొంత మీడియాలో ఛానల్స్లో పదే జగన్ ఉండి ఉంటే అంటున్నారు. కరెక్ట్, బట్ ప్రజలు అలా అనుకుంటున్నారా? నాకైతే లేదు అనిపిస్తుంది. మీరు చెబుతున్న హామీలు అమలు మీ కర్తవ్యం, మీరు చేశారని ఉద్దేశంలో ఉన్నారు జనాలు. కాబట్టి ఉచితాల అమలు గురించి వదిలి మన వాయిస్ అనేది కన్స్ట్రక్టివ్ పరిపక్వత గల డిబేట్లలో ఒక గవర్నమెంట్ తీసుకొస్తున్న పాలసీలని చర్చించి దానివల్ల ఉన్న ఉపయోగాలు, దానివల్ల ఉన్న నిరుపయోగాలు గురించి ప్రజలు తెలియజేయాలి. దానివల్ల వాళ్ళకి ఎటువంటి లాభాలు ఉన్నాయి, ఎటువంటి నష్టాలు ఉన్నాయనేది తీసుకోగలిగినట్లయితే కనుక పార్టీ పైన కొద్దికన్నా నమ్మకం ఉంది. ఇది లోపంగా నేను చూస్తున్నాను ప్రజా నాయకుల వైపు. అండ్ ఈ డిబేట్లలో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ ఒక్క నేత మాత్రమే బయటకు వస్తున్నారు, మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉంటున్నారు. ఓకే, ఇది కూడా పార్టీ అధిష్టానం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. నెంబర్ 4, మాకు 40% ఓట్ షేర్ ఉంది అంటే మాకు ప్రజల మద్దతు ఉంది అంటున్నారు. అది దేని చూసుకొని అంటున్నారు? మీరు చేసిన సంక్షేమం కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకవేళ ఇప్పుడున్న సిబిఎన్ గారు మొత్తం ఉచితాలన్నీ ఆపేసి సంవత్సరానికి, రీసెంట్గా ప్రెస్ మీట్లో కూడా చెప్పినట్లున్నారు ఆ శాఖ మంత్రి, 60,000 కోట్లతో అమరావతిలో డెవలప్ చేస్తామని చెప్పి
ఆ విధంగా 60,000 కోట్లు 2 సంవత్సరాలు అంటే 1,20,000 కోట్లు పెట్టి 40% పనులు పూర్తి చేసి కనుక సెజ్లు కానీ ఐటీ కంపెనీస్ కానీ రాబట్టగలిగి ఉద్యోగాలు కనుక క్రియేట్ చేసినట్లయితే కనుక ఓకే, యూత్లో మీ పాపులారిటీ, యూత్ ఓట్స్ ఆ 40% షేర్లో ఉన్న షేర్లో ఉన్న యూత్ ఓట్స్ ఎక్కడికి వెళ్తాయి? దాని తర్వాత 3 years కంటిన్యూస్గా ఉచితాలు అమలు చేసి సాధించి చూపించినట్లయితే కనుక ఆ రిమైనింగ్ 20%లో ఎంత ఓట్ షేర్ అనేది మనం నష్టపోతాం. ఈ క్యాలిక్యులేషన్స్ అనేది నాకు తెలిసి మీ యొక్క ద్వితీయ శ్రేణి నాయకులు మరియు ప్రజాప్రతినిధులుగా పోటీ చేసిన వాళ్ళల్లో వచ్చి వాళ్ళు పక్క చూపులు చూస్తున్నారని నేను అనుకుంటున్నా. ఈ యొక్క విషయం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఓకే, ఆయన పక్కనున్న వర్గం అందరూ కనుక ఆలోచిస్తే పార్టీకి ఎంతో మేలు కలుగుతుంది. లేదంటే కనుక ఈ యొక్క పాయింట్ వల్ల మీరు చాలా 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 నష్టపోయే ఉంటుందన్నమాట. నెంబర్ 5, మీ పొలిటికల్ ఈక్వేషన్ చూస్తే కనుక మీరు ఎప్పుడూ సింగిల్గానే వస్తారు అండ్ జగనే మా ధైర్యం, జగనే మా సైన్యం అంటారు. మరియు మీకున్న ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఆల్రెడీ కాంగ్రెస్ రూపంలో మీ పార్టీ కేడర్ని ఎగరేసుకుపోవాలని, ఏపీలో ఒక ఆల్టర్నేట్గా రావాలని చూస్తున్నారు. అక్కడ ఉన్నది కూడా ఒక పార్టీ విత్ గ్రడ్జ్, ఎలాగైనా దెబ్బతీయచ్చు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరియు ఇటు అధికార పార్టీ ఆర్ కూటమి చూస్తే క్రౌడ్ పుల్లర్స్ చాలానే ఉన్నారు, బట్ మీకు జగన్ గారు మాత్రమే ఉన్నారు క్రౌడ్ పుల్లర్. సో పార్టీలో కేడర్ని మనోధైర్యంతో నింపే నాయకుడు తయారు కావాలి, ఆ ధైర్యాన్ని అధిష్టానం ఇవ్వాలి. సో అంతేకాకుండా మీకు ఉన్న అలిగేషన్స్ వల్ల మీరు పొత్తులకి పోవడానికి సిద్ధంగా ఉన్న మిమ్మల్ని కలుపుకోపోవడానికి పార్టీలు ఏమాత్రం సుముఖతతో ఉందా లేదా అనేది మీరు ఒకసారి అంతర్మథనం చేసుకోవాలి. అది చాలా చాలా ముఖ్యం. 2029లో మీరు పొత్తుతో పోతేనే కనుక మీకు కొద్దిగా లాభం చేకూరుతుందని నేను భావిస్తున్నా. కంక్లూషన్ చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని పైకి వచ్చిన పార్టీ. అది ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళ అధినేత వాళ్ళ పార్టీ నాయకులతో అనేక మార్లు కూర్చొని పార్టీ యొక్క విధి విధానాల గురించి, వాళ్ళు చేయబోయే కార్యక్రమాల గురించి చర్చించి దానికి ఒక రోడ్ మ్యాప్ వేసి 2019కి వాళ్ళని లీడ్ చేయాలి. అలా లీడ్ చేయకుండా చాలా సమయం వృధా చేస్తున్నారనేది ఒక నమ్మకం నాకున్నది. అంతేకాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారే పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఎవరైతే రాదలుచుకున్నారో వాళ్ళని రాజీనామా చేసి రమ్మంటున్నారు. కాబట్టి నాయకుల్ని ఇప్పటికైనా కలిసి వాళ్ళతో చర్చించి వాళ్ళకున్న బాధల్ని గ్రహించి అది నివృత్తి చేసి రోడ్ మ్యాప్ అనేది తీసుకొని వచ్చి వాళ్ళలో ధైర్యం నింపి, కేడర్లో ధైర్యం నింపి పార్టీని యథావిధిగా కొనసాగిస్తారని ఓకే, వైఎస్ఆర్సీపీకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అనేది వేరియస్ టాపిక్స్తో మీకు ముందుకు వస్తుంది. మా ఛానల్లో డిస్కస్ చేసే టాపిక్స్ అనేది ఎటువంటి పక్షపాతం లేకుండా ఒకరికి సపోర్ట్ చేస్తూ మేము వీడియోస్ అనేది చేయం. అది మా 100% గ్యారంటీ. థ్యాంక్ యూ ఆల్.